to everyone. Thank you, Jesus. Today is the 190 day Oh. of our this fellowship. 7 months is going on. Gracefully for our team, to our host, Brother Solomon, I want to pray little before this meeting. धन्यवाद 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 दयाशीषों के लिए। सर्वशक्तिमान पिता परमेश्वर, दीनता और नम्रता के साथ हम सब अपने हृदयों को आपकी ओर सम्मुख लाते हैं। पिता, आज की इस मीटिंग को प्रभु आपके सामर्थ्य से भर दे। विशेष प्रार्थना आज के होस्ट ब्रदर सोलोमन के लिए करती हूँ पिता परमेश्वर, उन पर अपना पवित्र आत्मा उंडेल, ताकि हम सब आज के वचन की शिक्षा को आपके सामर्थ्य सहित ग्रहण कर सकें। विनती को यीशु के नाम से कबूल कीजिए, आमीन। Amen. Amen. ब्रदर सोलोमन, मोस्ट वेलकम ब्रदर। बहुत खुशी की बात है कि आप ब्रदर सोलोमन फाउंडर ऑफ ग्लोबल तेलुगु फेलोशिप के हैं और चाइना से है। ब्रदर ब्रदर आपका स्वागत है। सो प्लीज वेलकम यू फॉर द वर्ड ऑफ गॉड। Okay. Brother, Praise please. the Lord. Over to you. Okay. Right. Screen share. Right. Brother, you can share the screen. Yeah. Yes. Okay. Right. How many of you can't understand Telugu andi ikkada? Telugu all can understand? All are understanding. Okay. All can understand. Sister Okay. Meena also can understand, except Jero. Okay. Yeah, I cannot understand Telugu. Okay. Okay. My PPT is in English, so you can follow that. I will use Okay. English also. Jerome, okay? I will try. Okay. Thank you. To use some. Okay. Praise the Lord. Prabhu naamanu meeku andariki kuda vandanalu. Mari ee reetiga ee dinamandu మీతో కలిసి మరి దేవుని స్తుతించడానికి, మరి మీ యొక్క క్రమంలో పాల్గొనడానికి దేవుడిచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి మొట్టమొదటిగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అంతేకాకుండా బ్రదర్ ఎడ్వర్డ్ గారు ఈ మధ్య పరిచయం అయి ఉంటున్నారు. మరి వారు చేస్తున్నటువంటి ఆ యొక్క విజన్ ను బట్టి, ఆ యొక్క ద ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్ మరి గ్లోబ్ దాని ద్వారా మరి ఎంతగానో ఇప్పుడు 190వ రోజుకి వచ్చి ఉంటున్నారు. యూ హ్యావ్ నౌ కమ్ ఇన్ టు 190th డే. ఇట్స్ వెరీ గ్రేషియస్ థింగ్. మరి ఎంతో గొప్పగా మరి దేవుడు ఇట్లా ప్రార్థనల ద్వారా నడిపిస్తూ ఉంటున్నాడు. మరి అలాగే ఈరోజు మోడరేటర్గా ఉన్నటువంటి సిస్టర్ మీనా గారికి, అలాగే ప్రేయర్ టీమ్ లీడర్ సిస్టర్ ప్రేమ డేవిడ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ టు జాయిన్ విత్ యూ. మరి మీతో కలిసి మరి ప్రార్థించటానికి, మరి మీతో ఏకీభవించటానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క గొప్ప తరుణంగా భావిస్తున్నాను. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా ఇప్పుడు మీ టిఎఫ్సి గ్లోబ్ కూడా నేను దాంట్లో చూశాను. ఎంపవర్డ్ ఫ్యామిలీ, ఎక్కువగా మరి కుటుంబాలు ఐక్యంగా ఉండాలని చెప్పి, కుటుంబాలు బాగా అన్నమాట రీచ్ అవ్వాలని చెప్పి అంతో మరి మీరు మరి ఆ యొక్క దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా మా లోగోలో ఉంటుంది, ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. మరి ఆ గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి, వాళ్ళను మరి అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళని ఆత్మీయంగా బలపరచడానికి, పురికొల్పటానికి, మరి వారిని శక్తివంతులను చేసి రానున్న దినాల్లో గొప్పగా వాడే రీతులుగా మరి అనేక విధములైనటువంటి రిట్రీట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. మరి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు మరి కొద్దిగా మా యొక్క పరిచర్యల గురించి చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. బిఫోర్ ఐ షేర్ గాడ్స్ వర్డ్, లెట్ మీ ఇంట్రడ్యూస్ వేరియస్ మినిస్ట్రీస్ వి బీన్ డూయింగ్ ఇన్ చైనా. మరి నేను 2005వ సంవత్సరంలో ఐ మూవ్ టు చైనా ఇన్ 2005. 2005లో నేను మరి దేవుడు నాకు
అట్లాగా అన్నమాట. అనేక మంది వెస్ట్రన్ కంట్రీస్ వాటికి వెళ్తుంటారు, కానీ నాకు దేవుడు ఈస్టర్న్ సైడ్ దేవుడు చెప్పాడు అనమాట, ఇట్లా ఈస్ట్ సైడ్ నువ్వు వెళ్ళాలి, అక్కడికి నా గొప్ప మరి ప్రణాళిక ఉన్నది, నాకు దేవుని యొక్క ఉద్దేశం ఉందన్నమాట. మరి అది ఒక అన్నోన్ సబ్జెక్ట్ ద్వారా నేను దేవుడు మహింపరుస్తానని చెప్పి ఒక లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆ సబ్జెక్ట్ మామూలుగా ఎవరు తీసుకోరు. Everyone opts for medicine, engineering like that. But I chose library science. ఆ యొక్క దాని ద్వారా మరి బ్యాచులర్స్ డిగ్రీలో యూనివర్సిటీ టాపర్గా, మాస్టర్స్లో యూనివర్సిటీ టాపర్గా, అట్లా పిహెచ్డి చేయటానికి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ రీతిగా చేసి, అంటే ఆ లైబ్రరీ సైన్స్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్, ఇట్లా వాట్ ఎవర్ కోర్సెస్ వీ హ్యావ్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఐ డిడ్ ఎవ్రీథింగ్ so that I may be well equipped, so that I can go and be a witness anywhere in the world. కొంచెం ఎక్కడైనా సరే నేను ఉపయోగపడతానటువంటి ఉద్దేశంతో ఆ రీతిగా ఆ కోర్సు చేయటం జరిగింది. మరి చాలా కాలం వరకు 1990 వరకు ఇండియాలోనే నేను దేవుని మరి పని చేయటం జరిగింది. ఒక రిమోట్ ఏరియాలో, ఒక తర్లుబాడు అన్నటువంటి ప్రదేశం ఎవరికి మీకు మరి ఎంతమందికి తెలుసో, ఇక్కడ ప్రకాశం జిల్లాలో అది చిన్న గ్రామం. అక్కడ అసలు సరైనటువంటి వసతులు ఉండవు. ప్రతిరోజు కూడా ప్రతి రోజుకు తేళ్లు, పాములు కనపడుతుంటాయి. నో ఇంటర్నెట్. అటువంటి ప్రదేశంలో మరి 1990 నుంచి 2005 దాకా ఐ లివ్డ్ ఇన్ దట్ వెరీ రిమోట్ విలేజ్. అక్కడ మరి పనిచేయటానికి అక్కడ ఉంటూ అనేక పరిచర్యలు, లిటరేచర్ మినిస్ట్రీ, మరి యూత్ మినిస్ట్రీ, చర్చ్ మినిస్ట్రీ, ఇంకా అనేక విబిఎస్ ప్రోగ్రామ్స్, సండే స్కూల్ మినిస్ట్రీ, ఇట్లాంటివన్నీ కూడా చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా ఏంటి మరి ఇక్కడైనా ఉండటము మరి అన్నప్పుడు, దేవుడు అనుకోని రీతిగా, ఆశ్చర్య రీతిగా మరి ఒక రోజు నేను జస్ట్ నా రెజ్యూమ్ ఆన్లైన్ లో ఒక దాంట్లో పెట్టాను అనమాట, జాబ్ సైట్ లో. చైనాలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆయన అనమాట, ఆ రెజ్యూమ్ చూసి, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ క్యాండిడేట్ లైక్ యూ, నీలాంటి వాళ్ళు కావాలి నాకు అని చెప్పి నన్ను తీసుకోవటం జరిగింది. ఆ రీతిగా ఇన్ 2005 ఐ మూవ్ టు చైనా. మరి ఈ యొక్క మా యొక్క అనేక పరిచర్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చైనా, మరి హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్ అనేటటువంటి స్టార్ట్ చేయటం జరిగింది. మరి 2014లో మా యొక్క ఫ్యామిలీ మరి అవర్ ఫ్యామిలీ మూవ్ టు హాంకాంగ్ లో వెళ్ళటం జరిగింది. అక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో కలిసి మరి ఒక హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్ స్టార్ట్ చేయటం, అనేక రిట్రీట్ ప్రోగ్రామ్స్, మరి వీకెండ్ మీటింగ్స్ అట్లా చేసుకోవటము, మరి తర్వాత చైనా తెలుగు ఫెలోషిప్, ఇవన్నీ కూడా ఉంటున్నవి. మరి ఇప్పుడు ప్రస్తుతం మాకు ప్రతి దినం కూడా డైలీ ప్రేయర్ అండ్ బైబుల్ స్టడీ, నేను ఇప్పుడే ఆ ప్రేయర్ ముగించుకొని రావటం జరిగింది. మరి ఇట్లా బైబుల్ స్టడీ ఒకటి మాకు జరుగుతుంటది. అనేకమైనటువంటి మరి ప్రేయర్ ఎక్కువగా అనమాట, ప్రార్థన అంశాల గురించి ప్రార్థించడానికి, అనేక రీతిలుగా ఆత్మీయంగా బలపడటానికి సహాయం చేస్తున్నారు. మరి ఫాస్టింగ్ ప్రేయర్, ఎవ్రీ ఫ్రైడే వీ హ్యావ్ ఫాస్టింగ్ ప్రేయర్. మరి డాక్టర్ జ్యోతి చరణ్ గారు అని చెప్పి వారు మరి ప్రకటన గ్రంథంలో ఇప్పుడు అనేక మరి ఆత్మీయ సత్యాలు తెలియజేస్తున్నారు. అది అనేక మంది కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి శనివారం రీసెంట్లీ వి స్టార్టెడ్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. గాడ్ హ్యాస్ గివెన్ మీ బర్డన్ ఫర్ ద తెలుగు పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. గ్లోబల్ గా ఉన్నటువంటి వాళ్ళని టు కనెక్ట్ గ్లోబల్ పీపుల్. అదనమాట. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ కింద రాశాను చూడండి, ఎంకరేజ్, ఎడిఫై, ఎంపవర్, కనెక్టింగ్ గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ. మరి ఒక చైనా, హాంకాంగే కాకుండా దేవుడు నాకు మరి లాస్ట్ ఇయర్ మరి ప్రపంచంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా వాళ్లకు మరి ఆత్మీయంగా ఉపయోగపడేటటువంటి రీతిలో ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. మరి ఒక్కొక్క వారము ఒక్కొక్క రీజన్ నుంచి అనమాట. పోయిన వారము ఆఫ్రికా, యూరప్, యూకేలో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వాళ్ళతో కలిసి మరి ఆ స్తుతి ఆరాధన, వారి యొక్క సాక్ష్యాలు, దేవుని యొక్క వాక్యం వినటానికి ఆ రీతిగా అనమాట. అది అనేక మంది కూడా మరి ఎంతగా ఆత్మీయంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. బ్రదర్ ఎడ్వర్డ్ గారు కూడా మరి జాయిన్ అవుతూ ఉంటారు. మరి అంతేకాకుండా సండే మాకు కిడ్స్ సర్వీస్ కూడా ఉంది. చైనా, హాంకాంగ్ తెలుగు ఫెలోషిప్ తరఫున దాదాపు 10 మంది వాలంటీర్ టీచర్స్ ఉన్నారు ఆన్లైన్ లో అనమాట. ఇండియా టైం 2:15 మరి దానికి అనేక మంది పిల్లలు వచ్చి ఆశీర్వదింపబడుతున్నారు. అలాగనే మా యొక్క సండే సర్వీస్ కూడా జరుగుతుంటుంది.
ఇది చైనా హాంకాంగ్ సండే సర్వీస్ సాయంత్రం 4 గంటలకు ఇండియా టైము. మరి స్తుతి ఆరాధన, దేవుని యొక్క వాక్యము, మరి ఈ రీతిగా మరి ఈ యొక్క పరిచర్యలు అనేటటువంటి జరుగుతున్నాయండి. మరి వీటి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. సరే, ఈ రోజు దేవుని యొక్క వాక్యం కొంతసేపు ధ్యానించాలని చెప్పి ఆశిస్తున్నాను. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఐ వాంట్ టు మెడిటేట్ అపాన్ జాన్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయం. మనమంతా కూడా నౌ వీఆర్ ఇన్ లెంటన్ సీజన్, లెంట్ డేస్ లో ఉంటున్నాము. ఈ యొక్క దీస్ 40 days ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటిది ఈ యొక్క దినాల్లో. దిస్ ఇస్ ద టైమ్ టు రిపెంట్, టు రెన్యూ అండ్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ టు రివైవ్. మనము ఇప్పుడైనా సరే యావోలు భక్తుడు అన్నట్లుగా ఇప్పుడైనా తమను తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి మరి వచ్చినట్లేదు వారి యొక్క పాపంలో వారు ఒప్పుకునే ఎడల. కాబట్టి దిస్ ఇస్ ద టైం. మరి మనం ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనల్ని ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని కోరుతున్నాడు. మరి మనల్ని అందరినీ కూడా ఉజ్జీవింపబడి శక్తివంతులమై దేవుని కొరకు గాడ్ వాంట్ us to use every person. God has a special plan for each one of us. Each soul is also very precious in the sight of God. God has created every one of us with a great purpose. మన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో. నేను ఒకప్పుడు అయితే ఎంతో షైగా ఉండేటటువంటి వాడిని. అసలు ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఇన్ మై స్టడీస్. మరి 17 ఏళ్ల వరకు నా యొక్క జీవితం అంతా కూడా ఎంతో వేషధారణతోటి, ఎంతో మరి అకాడమిక్ గా సరైనటువంటి మంచి జస్ట్ యావరేజ్ స్టూడెంట్. నేను ఎప్పుడు ఇంటర్ దాకా కూడా ఎప్పుడు 50 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చేటటువంటి అట్లాగా ఉన్నటువంటి నన్ను దేవుడు మరి ఏ రీతిగా ప్రభును మరి ఆటల్లో రానిద్దామని చెప్పి ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్, క్రికెట్, బట్ దాంట్లో కూడా రాణించలేకపోయాను. ఐ వాంటెడ్ టు షైన్ ఇన్ మ్యూజిక్. ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ కీబోర్డ్. మరి ఆటల్లో కూడా సరిగా రావట్లేదు, ఏమి అంతగా లేదనమాట. ఒక విధమైన ఐ స్టార్టెడ్ లివింగ్ ఎ వెరీ ఫెయిల్యూర్, డిసప్పాయింటెడ్. ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఎంతకు నేను డిస్కరేజ్ అయ్యాను. ఏంటి ఇదే నా జీవితం అంటే అని చెప్పి. అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ జాయిన్డ్ వన్ యూత్ రిట్రీట్. ఆ యొక్క రిట్రీట్ లో దేవుడు నన్ను మరి పట్టుకున్నాడు. అక్కడ సాక్ష్యాలు అవన్నీ కూడా వినటం వలన ఐ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. అండ్ దట్ ఈస్ ద టైమ్ ఐ గేవ్ మై లైఫ్ టు క్రైస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 17. 17వ సంవత్సరంలో నా జీవితాన్ని ఇచ్చి ఉంటున్నాను. తర్వాత నా యొక్క లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చివేసి ఉంటున్నాను. నాకు మరి సౌత్ లో ఉంటున్నాను కాబట్టి గాడ్ హాస్ గివెన్ ఆ యొక్క మిషన్ హార్ట్ ఇచ్చాడు దేవుడు. అప్పటి నుంచి ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా మరి అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళాలా, దేవునికి సువార్తను ప్రకటించాలా. అందుకు నార్త్ ఇండియాలో వెళ్ళి అక్కడ ఒక 4 years ఉండటం జరిగింది. తర్వాత బైబిల్ కాలేజీలో మరి కొంతకాలం పనిచేయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత మరి చైనాకు గాడ్ హస్ సెండ్ మీ టు చైనా. మరి ఈ రీతిగా మరి మరి ఈ యొక్క మరి 17 ఈ యొక్క లెంట్ దినాల్లో అవర్ ఫోకస్ ఇస్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు వారిని మరి ఆ ప్రభు వారు యొక్క జీవితాన్ని ధ్యానించటం, ప్రభు వారు ఏ రీతిగా ఉన్నారు. మరి ఈ యొక్క 17వ అధ్యాయం అంతా కూడా ద చాప్టర్ John 17 we see Jesus praying to the Father in heaven. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా అండి ఇదంతా మరి ధ్యానం చేస్తుంటే ఎన్నెన్నో విషయాలు, చాలా లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు మనకు ఈ యొక్క అధ్యాయంలో కనపడుతుంటాయి. మరి హీ ఈస్ ఇంటర్సీడింగ్ ఫర్ హిస్ బిలవర్డ్ పీపుల్. ఈ యొక్క లోకంలో ఆయన ఉన్నప్పుడు ప్రభువారు ఆయనకు మరి కొంతమందిని ఆయనకు అనుగ్రహించాడు. ఈ లోకం కొరకు నేను ప్రార్థించటం లేదు కానీ అంటాడు. 9వ వచనంలో చూస్తే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారు అయినందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అంటాడు. మొట్టమొదటి వచనంలో చూస్తే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నిన్న తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అంటున్నాడు. He lifted up his eyes to heaven and said, Father, the hour has come. యేసు ప్రభుకు he knows everything. ఆయనకు సర్వంతర్యామి అయి ఉంటున్నాడు. ఆయన మరి త్వరలో చనిపోబోతున్నాడు. గొప్ప శిలువ శ్రమను ఆయన మరి ఆ యొక్క గొప్ప టాస్క్ అనేటటువంటి శ్రమ తన ముందు ఉంటుంది. శిలువ అది ఉండబోతుంది. అయినా సరే చూడండి తన ఎవరినైతే ఈ లోకంలో ప్రేమించాడో వాళ్ళ కోసం ప్రార్థన చేయటం. దిస్ హోల్ చాప్టర్ ఈజ్ హిజ్ ఇంటర్సెషన్.
మరి ఇంటర్సెసరీ ప్రేయర్ అన్నమాట, విజ్ఞాపన ప్రార్థన. మరి మన యొక్క ప్రార్థనలు కూడా మరి ఎక్కువగా మన యొక్క ప్రార్థనలో కంప్లైంట్స్ లేకపోతే ఎక్కువగా రిక్వెస్ట్ మన వాటి ఎక్కువగా ఉంటాయి, కానీ మరి ఎక్కువగా ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థించాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు కూడా ప్రభు ఎన్నో ఆత్మీయ సత్యాలను మనకు నేర్పిస్తున్నాడు. మరి ఇక్కడ వి సీ హిస్ లవ్ ఫర్ దెమ్. మరి యేసు ప్రభు వారు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నాడు. మరి ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, జాన్ 3:16 లో ఉంటది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాన అద్వితీయ కుమారుని యందు మరి విశ్వసించు ప్రతి వాడును అనమాట, నశింపక నిత్య జీవం పొందును. మరి ఆ యొక్క దాని యొక్క ట్రూ మీనింగ్ అంతా కూడా ఇక్కడ కనపడుతుంది అనమాట. మరి యేసు ప్రభు వారు ఏమేమి ప్రార్థన చేసి ఉంటున్నాడో వీటి ద్వారా చూద్దాం. ద ప్రేయర్ ఆఫ్ లవ్, ఇది ఎంతో ప్రేమతోటి అనమాట చేస్తున్నాడు అనమాట. అంతగా ద ఫ్యాంటాస్టిక్ ట్రూత్ హియర్ ఇన్ 17 is that Jesus was praying for you and me. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభు వారు మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు అందరూ అన్నట్టు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. జీసస్ ఇస్ స్టిల్ ప్రేయింగ్ ఫర్ అస్. నేను మరి మీకోసం ఆయన తండ్రి కుడి పార్శ్వం నుంచి మనందరి కోసం. సో యు నీడ్ టు చీర్ అప్. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. మరి దేవుడు మన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క భారము, ఒక్కొక్క పని, ఒక పరిచర్య దేవుడు మనకు అప్పగించి ఉంటున్నాడు. అవన్నీ కూడా ఆయనే. He will take care of us. He is praying. He is more worried about us. నేను మన కొరకు ఆయన ఎక్కువగా చింతిస్తున్నాడు. ఇక లోక తల్లిదండ్రులే ఇంతగా మీకు కావాల్సిన ఇస్తుంటే పరలోకపు తండ్రిగా నేను ఎన్ని మరి ఎంతో అన్నమాట మనం విలువ పెట్టి కొనబడినటువంటి వాళ్ళం. కాబట్టి వీ కెన్ సీ హిస్ లవ్ అన్నమాట. ఆయన ఆ ప్రేమతోటి అన్నమాట అన్ని చేసి ఉంటున్నాడు. శిలువ మీద కూడా ఆ శ్రమ కన్నా కూడా ఒక భక్తుడు కోట్ చేస్తున్నాడు అనమాట. మరి ఆ శిలువ శ్రమలో ఆయన మన యొక్క ప్రేమే అధికంగా ఉందన్నమాట. ఆ ప్రేమలో అన్నమాట ఎంతో మంది గొప్ప భక్తులు హతసాక్షులు అయ్యారు అంటే వారు దేవునిలో ఉన్నటువంటి విశ్వాసము, ఆ యొక్క డిటర్మినేషన్, ఆ యొక్క పర్సివరెన్స్ అవే వాళ్ళని అనమాట ఆ రీతిగా నిలబడటానికి సహాయం చేస్తుంది. ఈ రీతిగా మరి చైనాలో ఇక్కడ మరి ఇటువంటి పరిచర్యలు చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ రిస్కీ. ఇక్కడ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇక్కడ మరి మాకు వీసా ఇచ్చేటప్పుడే అక్కడ రాస్తారనమాట, నో రిలీజియస్ ప్రాపగాండా. ఇక్కడ మీరేమి ఎవరిని కూడా మరి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి లేదు. వాళ్ళని ఇట్స్ మరి ఒక రకంగా మనకు తెలుసు కదా, ఇట్స్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. మరి అంత కూడా అనమాట చాలా నిఘా ఉంటది ఇక్కడ. అయినా సరే మరి ఈ రీతిగా చేస్తున్నానంటే నాకు ఆ దేవుడు ఆ యొక్క పట్టుదల, ఆ యొక్క విశ్వాసం దేవుని కొరకు నిలబడటానికి ఐ వాంట్ టు డై ఫర్ హిమ్. మరి అటువంటి స్టెప్ తీసుకోబట్టే ఇంత బోల్డ్ గా మరి దేవునిలో ముందుకెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే మరి జీసస్ ప్రేయిడ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్. ఇక్కడ ఈ యొక్క ప్రార్థనలో మనం చూస్తే అండి, ఇక్కడ చూడండి కాపాడమని చేస్తున్నాడు. 11వ వచనంలో చూస్తే, ఈ 17వ అధ్యాయం 11లో చూస్తే, నేను ఇక లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. చూడండి, ప్రభుకు తెలుసు అనమాట, నేను ఇంక ఈ లోకంలో ఉండబోవట్లేదు. ఇప్పుడు దాకా అయితే నాతో ఉన్నారు ఆ శిష్యులు, ఆయన నమ్మినటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు, ఆ భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు అనమాట నేను ఇప్పుడు త్వరలో నేను వెళ్ళిపోబోతున్నాను. హీఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఫిజికల్లీ, అన్ని విధాలుగా అనమాట. కాబట్టి ఆ శక్తి కోసం, బలం కోసం, ఆదరణ కోసం, అంతేకాకుండా విశ్వాసుల కొరకు అనమాట. ఇహ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ఏంటంటే చూడండి, నేను ఇక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము అంటున్నాడు. ప్రొటెక్ట్ దెమ్, వారిని మరి కాపాడమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మరి యేసు ప్రభు యొక్క ప్రార్థనలు, కాపుదల, భద్రత, ఆయన యొక్క కనుదృష్టి, ఆయన యొక్క ప్రెజెన్స్, సన్నిధి మనకు ఉంటున్నది. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. కీప్ యువర్ ఐ ఆన్ దెమ్ టు గాడ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్. గివ్ దెమ్ కేర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ లైక్ ఫార్ట్రెస్. మరి దేవుడు మనకు ఒక కొండగా, మనకు అటువంటి కొండ, కోట, మన యొక్క ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం అన్నమాట. కాబట్టి చూడండి, ఇక్కడ
మరి ఆ దేవునికి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళని కాపాడు ప్రభువా, కాపాడుము అని చెప్పి అంటున్నాడు. అలాగే 15వ వచనంలో కూడా చూస్తే, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుము. చూడండి, మనకు ప్రతి ఒక్కరికి కూడా మనం ఇట్లా భక్తి చేయటం, ఈ రీతిగా ప్రార్థనలకు చేసుకోవటం, మరి మన ఆ దుష్టుడికి ఇష్టమే ఉండదు. ఆ దుష్టుడు మనలో అన్నమాట అన్ని డివిజన్స్ తీసుకొని రావటానికి చూస్తుంటది. ఉన్నటువంటి వాళ్ళను ఐక్యత లేకుండా చేయటానికి చూస్తుంటది. అందుకనే ఇక్కడ ప్రభువారు ఎంతో తేటగా చెప్తున్నాడు, నేను నీతో ఎట్లా ఏకం కలిగి ఉంటున్నానో మరి వీరు కూడా ఏకంగా ఉండేలాగున. 11వ వచనంలో అక్కడ మనం చూస్తాం కదండి. మరి అట్లాగా నేను ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చివరి భాగంలో 11వ వచనంలో, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. కాబట్టి ఇది చాలా ముఖ్యం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమైన ఉంటుంది కదండి. అలాగే కుటుంబంలో కూడా భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే గొప్ప కార్యాలు జరగటం అనేటటువంటిది మనం చూస్తాం. మరి అలాగనే ఇటువంటి గ్రూప్ లో కూడా అందరు కూడా మరి ఆది క్రైస్తవ సంఘంలో చూస్తే వారు ఏక మనస్తోటి, దేవరు వన్ అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యం. కాబట్టి యేసు ప్రభు వారు కూడా భక్తుల కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని కాపాడండి, వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాకుండా వాళ్ళను శాంక్టిఫై చేయమని కూడా అనమాట. ఆ 16, 17 వచనంలో అక్కడ చూస్తే మరి యేసు ప్రభు వారు శాంక్టిఫై దన్ మరి చివర్లా అంటాడు 19వ వచనంలో అనమాట. 19th వర్డ్స్, వారును సత్యమందు చేయబడినట్లును వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. యేసు ప్రభు వారు హీ ఈస్ కాన్సిక్రేటింగ్ హిమ్సెల్ఫ్ సో దట్ వీ మే బి శాంక్టిఫైడ్. ఆయన తాను అనమాట ఒక లీడర్ గా ఒక మాదిరిని చూపిస్తున్నాడు. మన ముందు ఉంచారు, నేనే మార్గం అంటున్నాడు. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. మరి ఆ రీతిగా అనమాట మనం ఈ యొక్క ప్రతిష్ట పడుట అనమాట. శాంక్టిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మన యొక్క జీవితాల్లో. అప్పుడే మనము అనమాట ఇంకా ఆత్మీయంగా మరి బలం పొంది ముందుకు కొనసాగటం అనేటటువంటి చేస్తుంది. యేసు ప్రభు వారికి తెలుసు కాబట్టి మన కోసం ప్రార్థన చేస్తున్నాను అనమాట. ప్రభువా వీళ్ళని ప్రతిష్ట చేయమని చెప్పి, కాన్సిక్రేట్ మై సెల్ఫ్ సో దట్ దే మే బి ఆల్సో శాంక్టిఫైడ్ ఇన్ ట్రూత్. మరి యొక్క శాంక్టిఫికేషన్ ఇట్స్ నథింగ్ బట్ బీయింగ్ మేడ్ హోలీ బై గాడ్. మన యొక్క దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటట్టు ప్రతి దినం కూడా ఈ లోకంలో అనేక వాటి ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా వి గెట్ డిఫైల్డ్. మనం అనేక రీతులుగా అన్నమాట ఈ లోకంలో ఉన్నటువంటి మురికి అంటుతూ ఉంటుంది అనమాట. మరి దేవునికి ప్రతి దినం మనం ప్రాధాన్యపడటం, ఇట్స్ ఎ డే టు డే లైఫ్, డే బై డే సీకింగ్ గాడ్, ట్రస్టింగ్ గాడ్. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి జీసస్ ప్రేయిడ్ ఫర్ అవర్ మిషన్ అనమాట. మరి మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప మిషన్ అనేటటువంటి ఉంటుంది. నాకు దేవుడు ఒక పరిచయం ఇచ్చాడు, ఒక మిషన్. అలాగే ఎవ్రీ వన్ హ్యాస్ ఎ మిషన్, ఎ టాస్క్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్. మరి అపోస్తుల వాళ్ళకు మరి 2000 సంవత్సరాల క్రితం వచ్చి వారి ద్వారా దేవుని యొక్క వాక్యము మరి స్ప్రెడ్ అయింది. అలాగే గొప్ప గొప్ప భక్తులు అనమాట. విలియం కేరీ, హడ్సన్ టైలర్ చైనాకు వచ్చి గొప్ప సేవ చేసింది. అలాగే వారి యొక్క ప్రయాసలు వాళ్ళ ద్వారా ఇది ఇట్లా ఇంకా అంతకంతకు అభివృద్ధి చెంది ఈనాడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ చైనాలో మరి దేవుణ్ణి తెలుసుకొని స్ట్రాంగ్ బిలీవర్స్ గా ఉంటున్నారు. అంటే అది అప్పుడు వాళ్ళు వేసినటువంటి విత్తనం అనమాట, హడ్సన్ టైలర్ అట్లాంటి వాళ్ళు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ హీ ఈజ్ స్టిల్ అలైవ్. ఇప్పటికి కూడా మరి మనల్ని ఆదరణకర్తగా ఉంటూ మనకు సహాయం చేస్తున్నాడు. జీసస్ ప్రేయిడ్ ఫర్ us టు హ్యావ్ ఫుల్ హార్మనీ. మరి మనకందరికి కూడా ఆ యొక్క ఏకత్వం అన్నమాట ఉండాలని చెప్పి 22వ వచనంలో చూస్తే అక్కడ కూడా చూస్తే, మనం ఏకమై ఉండలాగన వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. కాబట్టి ఏకమై ఉండేలాగన వన్. కాబట్టి ఈ యొక్క సైతానుకు ఈ రీతిగా ఏకం, యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, గ్లోబల్ గా అనమాట. అందరం కూడా ఒక దినం వస్తుంది
అందరిని యేసు ప్రభు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. మరి అంత కూడా సంఘం ఎత్తబడబోతుంది. అప్పుడు అన్నమాట అందరూ అప్పుడు ఈ యొక్క దేశమని ఆ దేశమని లేకపోతే ఇట్లాంటి ఏ భేదం ఉండదు అనమాట. అందరూ అనమాట ఆయనతో స్తుతించడానికి ద డే ఇస్ గోయింగ్ టు కమ్. అటువంటిది అనమాట దేవుడు గ్లోబల్ ప్లాన్స్ కలిగి ఉంటున్నాడు. మీ దానికి కూడా గ్లోబ్, TFC గ్లోబ్, ఐ రియలీ లైక్ దట్ వర్డ్. అది అనమాట నేను అటువంటి భారం దేవుడు నాకు ఇవ్వబట్టే గ్లోబల్ తెలుగు కమ్యూనిటీ అని చెప్పి చాలా మంది కూడా అనమాట అప్రిషియేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. మరి ఒక్కడితో స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ డోంట్ నో ఎనీ వన్ అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు. ఒక్కడిని నేను, తర్వాత నా వైఫ్ జాయిన్ అయింది. ఆ తర్వాత 2-3 తెలిసినటువంటి వాళ్ళు దుబాయ్ లో ఒక పాస్టర్ ఉంటే పాలపతి సురేష్ గారు, ఆయన అమెరికాలో డేవిడ్ బాబు గారు, 4 ఒక హగ్గై మినిస్ట్రీస్ ద్వారా ఒక ఆయన ప్రసంగి గారు, ఇట్లా 5 అట్లా కలిసి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళ ఈనాడు 30 కంట్రీస్ కి చెందినటువంటి వాళ్ళు దాదాపు 150 మంది ఆ యొక్క గ్రూప్ లో ఉంటున్నారు. మరి అన్నమాట ఒక యాక్టివ్ గా ఒక్కొక్క వారం కూడా మరి అనేక మంది వివిధ రీజియన్స్ నుంచి, అటు ఇజ్రాయెల్ దేశం నుంచి, గల్ఫ్ నుంచి, UK, USA, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మయన్మార్, మరి కొరియా, సింగపూర్, అనేక ప్రాంతాల నుంచి మరి వాళ్ళందరూ కూడా అనమాట ఆ యొక్క దాంట్లో వారి యొక్క పరిచర్యల గురించి చెప్పటం అనేది చూస్తున్నాం. జీసస్ ప్రేయిడ్ ఫర్ us అబౌట్ అవర్ ఫ్యూచర్ హోమ్. ఇది కూడా మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని ప్రభు చెప్పాడు కదా. చూడండి, మనకు అందరికి కూడా దేవుడు ఎటువంటి సంకల్పం కలిగి ఉంటున్నాడు. 24వ వచనంలో చూస్తే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారిని నాతో కూడా ఉండవలనని, నీవు వారిని అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. యేసు ప్రభు యొక్క కోరిక అదనమాట. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మనం కూడా ఉండాలి. అటువంటి ఉన్నతమైనటువంటి ఆశలు కలిగి ఉంటున్నాడు. ఆయనతో పాటు మనం కూడా అనమాట స్తుతించటం, ఆరాధించటం. ఇట్స్ రియల్లీ పరలోకం అంతా కూడా అనమాట ఎల్లప్పుడూ స్తుతి ఆరాధనలో ఉంటుంటాయి. ఆ మహావైభవము, ఘనత, అటువంటి ప్రదేశానికి గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ us. మరి జీసస్ ప్రేయిడ్ అబౌట్ అవర్ హార్ట్స్ ఫుల్ ఆఫ్ లవ్. అది కూడా యేసు ప్రభు ఈ లోకంలో ఈ taught us only 2 commandments. One is love your God with all your heart, with all your soul, with all your mind. Love your neighbor as yourself. రెండోది కాబట్టి ప్రేమ అన్నమాట. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అంతా కూడా ఆ ప్రేమతో నిండి ఉంటున్నాడు. ఆ హృదయం అంతా కూడా ప్రేమతో నిండి ఉంటున్నది. కాబట్టి అటువంటి ప్రేమ 25-26 వచనాల్లో కూడా చూస్తే మనకు అదే అనమాట. వారి నామమును తెలియజేస్తున్నాను, నీవు ఇదిగో 26, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు. కాబట్టి అదే అండి, మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత మనలో కూడా అదే ప్రేమ మనలో వస్తుంది. దట్ కైండ్ ఆఫ్ సేమ్ లవ్ that Christ has, we are also going to get that kind of love, agape love. దాంట్లో ఏమి భేదం ఉండదు, ఏమి స్వార్థం ఉండదు, స్వనీతి ఉండదు. మరి అది డంబం లేనటువంటిది, ఈర్ష్య పగ లేనటువంటిది. ఇది మరి అన్నిటికంటే అనమాట ఓర్చుకునేటటువంటిది. గాడ్ వాంట్స్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ ద లార్డ్. మరి గాడ్ మనను ప్రభుతోటి మరి ఉండాలని, ప్రభు మనతో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. అప్పుడే మీరు ఫలభరితం. మనకు ప్రతి క్షణం, ప్రతి నిమిషము, ఎప్పుడు కూడా ప్రభు మనకు అవసరమై ఉంటున్నాడు. ద గ్రేట్ పర్పస్, చివరిగా మరి పర్పస్ ఫర్ అవర్ యూనిటీ. మనం ఎందుకు ఏకంగా ఉండాలి అంటే, ద గ్రేట్ పర్పస్ ఫర్ అవర్ యూనిటీ ఇస్ దట్ ద వరల్డ్ మే నో అండ్ బిలీవ్ దీస్ మోస్ట్ ఎసెన్షియల్స్. ఇవన్నీ కూడా మనం ఏకంగా ఉన్నప్పుడే, అప్పుడే చూస్తారండి ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటున్నారు. మనం ఎంత గంటల సేపు ప్రసంగంలో కాదు కానీ our lifestyle, our life should be an exemplary. ఆ ప్రేమను కలిగి ఉంటుంది. How much God loves them. Jesus died on the cross. యేసు ప్రభువారు శిలువ మీద త్యాగం మనందరి కొరకు కూడా మరి త్యాగం చేసి ఉంటున్నాడు ప్రేమతోటి. He took the punishment. మరలా 3వ రోజున లెగిసి ఉంటున్నాడు. ఆయన లెగకపోతే there is no meaning in our worship. కానీ ఆయన 3వ రోజున లెగిచాడు. ఆయన తెరవబడినటువంటి సమాధి అది ఒక్కటే. Only his is the Jesus' tomb is the empty tomb. That he will save everyone who turns to him. ఇప్పటికి కూడా even now, ఒకవేళ ఇంకా ప్రభుని తెలుసుకోకపోతే వాళ్ళు గనక అంగీకరిస్తే ప్రభును, మరి ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యేసు ప్రభువారు ఈ 17:4 ఈ దిస్ వర్స్ ఐ లైక్ వెరీ మచ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరచుతుంది అంటున్నాడు. మరి చూడండి, దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చారు. అట్లానే మనకు కూడా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఆ పనిలో మనం సంపూర్ణంగా we need to complete that thing. ఆయన యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణంగా చేసి భూమి మీద మహిమపరచాను. మనం చేసేటటువంటి ప్రతి ఒక్క క్రియ ద్వారా, పని ద్వారా మరి ఆయనకు మహిమ రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ ద లార్డ్స్ ప్రేయర్ రిక్వెస్ట్. ఇక్కడ ఈ యొక్క ఇటువంటి మంచి ప్రార్థన ప్రభు వారు చేసి ఉంటున్నాడు. మరి దాన్ని బట్టి దేవునికి ఎంతకన్నా కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ గాడ్ దట్ వీ వర్ ఆన్ ద లార్డ్స్ మైండ్. మరి మనం, నువ్వు, నేను, మనం అందరం కూడా ఆయన యొక్క మనసులో ఉంటున్నాం. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దెర్ ఇస్ నో డౌట్ దట్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. మనకు ఆయన యొక్క కనుదృష్టి ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రతి వారి మీద కూడా ఉంటుంది అనమాట. ఆయన యొక్క కృపలో మనం ఉంటున్నాం కాబట్టి మరి ఆ రీతిగా మరి మనం అందరం కూడా వర్ధిల్లాలని చెప్పి మరి ఇటువంటి మన యొక్క ప్రార్థనలు కూడా మరి యేసు ప్రభులాగా విజ్ఞాపన పూర్వకంగా ఉంటూ మనం ఇతరులకు ఎక్కువగా ప్రార్థించటం, భారంగా ప్రార్థించటం, మరి వాళ్ళని కూడా ప్రభు బాటలో వచ్చే రీతిలో నడిపించట్లో మనకు ప్రభువారు మనకందరికి కూడా సహాయం చేయను గాక. మరొకసారి బ్రదర్ ఎడ్విడ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, brother, for such a wonderful word of God. We all are happy today to meet you. Praise the Lord. Very much happy to meet you once again. God bless you and your ministry. Praise the Lord. Thank you, sister. Now over to prayer theme leader. Thank you so much. ఓకే, దేవుని నామం స్తోత్రములండి. నిన్నటి దినాన మనము పాస్టర్ సందీప్ వడేగర్ గారు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి నిన్నటి దినాన చెప్పిన విషయం ఏంటంటే, మనల్ని మనం ఇతరులతోటి కంపేర్ చేసుకోవడంలో మనకు చాలా కష్టాలు లేకపోతే బాధలు కలుగుతాయి. కంపారిజన్ విత్ అదర్స్ ఈజ్ ఫూలిష్నెస్ అని అన్నాడు. సో కంపారిజన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు ఇన్ఫీరియారిటీ లేదా సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేటివి డెవలప్ అవుతున్నాయి. తర్వాత మనకు ఉన్న దాంతో మనము తృప్తి పడితే చాలా సంతోషంగా ఉండగలుగుతాము. తర్వాత ఈ కంపారిజన్ ఎప్పుడైతే చేస్తామో కోపాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, దేవుని మీద కోపం రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో చెప్పిన వాక్య భాగంలో ఏంటిదంటే, మనకు ఉన్న దాంతో దేవుడు మనకి ఏది ఇస్తాడో దాంతో మనము సంతృప్తికరంగా జీవిస్తే అది చాలా సంతోషంగా ఉంటుంది. ఎటువంటి బాధ కానీ ఎటువంటి దుఃఖం కానీ లేదు అని చెప్పడానికి ఉంటుందని. తర్వాత ఇంకోటి ఏంటంటే, వెన్ వీఆర్ కంపేరింగ్ విత్ అదర్స్, కంపేరింగ్ విత్ వన్ అనదర్ ఈజ్ నాట్ గుడ్. సో వీ షుడ్ నాట్ కంపేర్ అవర్ సెల్స్ విత్ అదర్స్. వాట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై, వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్, and we have to glorify God, and we have to renew our mind. So these are the 3 points was told by Sandeep Wadegar garu. ఈ విషయాల్ని మనము మన జీవితంలో అన్వయించుకోవాలి. మామూలుగా ఇట్ ఈస్ అ జనరల్ టాపిక్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాజ్ ఏ క్రిస్టియన్స్ లో కూడా వీ విల్ గో సమ్వాట్ ఇన్ డిఫరెంట్ వే. మనల్ని మనం చాలా సార్లు కంపేర్ చేసుకుంటా ఉంటాం. సో అటువంటివి ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అది గమనించి మనము దీని మీద అధిగమించి కంపారిజన్ అనేది వద్దు, దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడదాము, దేవుని మహిమ పరుద్దాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము అనే విధంగా మనం మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు, మన కుటుంబాలు కూడా చాలా క్షేమంగా ఆరోగ్యకరంగా ఉంటాయి. సో ఈ యొక్క విషయాల్ని ఐ జస్ట్ వాంట్, ఐ డోంట్ నో హూ ఆర్ దేర్ ఇన్ గ్రూప్. Okay, you are there. Okay. Now I request for this message or for this topic, I just want Edward brother, please lead us in prayer, and also from sisters, I request Meena sister.
please pray for this topic, this theme. Okay. After that, Dr. Solomon garu manaku benediction lo nadipiస్తారు. Okay. Okay. Sister Meena garu, please. You have to unmute your audio, Sister Meena garu. Yes. सृष्टि के सृजनहार प्रेमी पिता परमेश्वर, दयालु राजा, आपके सम्मुख हम आते हैं पिता परमेश्वर, आपसे विनती करते हैं पिता परमेश्वर, आज दिन भर की उन सारी उत्तम आशीषों के लिए जो आपने हमें प्रदान किए जीवते पिता परमेश्वर, और ब्रदर सॉलोमन के द्वारा इस सुंदर वचन के लिए जो आपने हमारी समझ में भर दी है जीवते पिता परमेश्वर, वो सुनते हमें ये जानते हैं पिता परमेश्वर कि हम चाहे आपके प्रति वफादार रहे ना रहे, आप हमारे लिए बहुत वफादार हैं पिता परमेश्वर। आप सब हम सबों के मन को इस प्रकार से कायल करिए जीवते पिता परमेश्वर कि हम आपके जैसे होने पाए सर्वशक्तिमान परमेश्वर पिता परमेश्वर। हम सब मसीही बस नहीं हो पिता परमेश्वर, जब अपने कार्यों के द्वारा अपने आप को मसीही कहलाने योग्य हो सके जीवते पिता परमेश्वर, जैसे आप हैं, जैसे आप क्षमा करते हैं जीवते पिता परमेश्वर, हम भी अपने दुश्मनों को क्षमा करके आपका काम कर सके जीवते पिता परमेश्वर। सर्वशक्तिमान यीशु मसीह आपसे विनती करती हूँ जीवते पिता परमेश्वर, हमें किसी प्रकार के लालच में ना पड़ने दीजिए, हमको किसी प्रकार के लोगों से अपनी तुलना ना करने दीजिए पिता परमेश्वर। हम तो चाहते हैं कि जितना भी आपने हमें दिया है हम उसमें संतुष्ट होने पाए जीवते पिता परमेश्वर, और एक मसीही राह में आपको सामने रखते हुए आगे चलने पाए जीवते सर्वशक्तिमान पिता परमेश्वर। आपसे विनती करती हूँ हम सभी इस फैमिली के मेंबर्स के लिए, हम सबों के परिवार में आप अपना पवित्र आत्मा उंडेलिए जीवते पिता परमेश्वर, हर एक प्रकार के सांसारिक और शैतानी परीक्षाओं से हम सबों को बचा करके देखे जीवते पिता परमेश्वर, ताकि हम आपको मानने वाले, आपके मार्गदर्शन होने वाले और सारी दुनिया के कोने कोने में एक मसीह का नाम का झंडा फहराने वाले हो सके जीवते परमेश्वर। मेरी विनती को अपने कपड़े में दीजिए ताकि इससे सामर्थ्य निकले और मेरी मांगी हुई वस्तु मेरी नहीं परंतु आपकी इच्छा के अनुसार पूरी हो। भाषाओं को यदि हम ना बोले तब भी आप हमारे मन को पढ़ लेते हैं जीवते पिता परमेश्वर, सो आप अपनी इच्छा के अनुसार हमारी आवश्यकताओं को, हमें एक सही मसीह बनने की रास्तों को साकार करिए जीवते परमेश्वर। मेरी विनती को अपने कपड़े में से छुआने दीजिए ताकि इससे सामर्थ्य निकले और मेरी मांगी हुई वस्तु मेरी नहीं किंतु आपकी इच्छा के अनुसार पूरी हो। ये विनती को आपके बेटे यीशु मसीह के नाम से मांग लेती हूँ, कबूल करिए। आमीन। Amen. Amen. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ దేవ, నీకు వేలాది వందనాలు, స్తోత్రం నాయనా. ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ డైలీ ఫెలోషిప్ ప్రేయర్ ద్వారా ప్రభా, ఇదిగో ప్రభా, ఒక చిన్న మందగా మీ సన్నిధిలో చేరి ప్రతి దినము మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క కుటుంబాల సహవాస ప్రార్థనను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. డే 189 ప్రభా, మరి మా మధ్యలో బ్రదర్ జోసెఫ్ సందీప్ గారిచే మాకు విత్తబడిన వాక్యము బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభా, కృపగల రాజా, ఎంతో ఉత్తమమైన విధముగా ప్రభా మా దినములన్నీ మీరు మా తోడ నుండి ఆత్మీయ మేలులను మా జీవితంలో మీరు అనుగ్రహిస్తున్నాం, వందనాలు. ఓ ప్రభా, ఈ సమయాన్ని ప్రభా మాకు ఎంతో విలువైనదిగా మాకు అనుగ్రహిస్తున్నాం, వందనాలు నాయన. అవును ప్రభా, మీ బిడ్డలముగానే కాకుండా ప్రభా ఈ లోకంలో ఇతరులకు సాక్ష్యముగా మేము ఉండాలనంటే మా జీవితంలో కలగవలసిన పరివర్తన ఎంతో అవసరమై ఉన్నది తండ్రి. అందులో ముఖ్యమైనది ప్రభా, ఇతరులతో మేము పోల్చుకోకుండా ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క
ఓ ప్రభా యునిక్నెస్ తో ప్రభా మీరు సృష్టించి ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఒక ఉద్దేశపూర్వకంగా మీరు మమ్మల్ని ఈ లోకంలో ఉంచి ఉన్నారు. మరి మా ప్రియ దేవ, ఆ విధంగా ఉన్నప్పుడు దుష్టుడు అపవాది ప్రభా అనేక సందర్భాల్లో మమ్మల్ని తన ఓ ప్రభా మరి ఉచ్చులో తన కుట్రలో ప్రభా మమ్మల్ని భాగంగా ఇతరులతోని మేము పోల్చుకునే విధముగా మమ్మల్ని నడిపిస్తూ ప్రభా మా ఆలోచనలు, మా తలంపులను, మా యొక్క క్రీస్తు మార్గంలో నడిచే విధానాన్ని ప్రభా వాడు మాకు నష్టపరిచే విధంగా ఉంచుతున్నాడు తండ్రి. ఇన్ఫీరియర్ గా ఫీల్ కావడము, లేదా మేము ఒకవేళ బాగున్నట్టయితే అందరికన్నా సుపీరియర్ గా ఫీల్ కావడము, ఇవి రెండు మా జీవితంలో నష్టపరిచేదిగా ఉంటున్నది ప్రభా. మా ఆత్మీయ స్థితికి నష్టపరిచేదిగా ఉంటున్నది. మాలో ప్రభా మరి ఎన్వి, జెలస్, అసూయ ఇటువంటి మాలో ఓ ప్రభా మరి ఇతరుల పట్ల కలిగించేగా ఉంటున్నది ప్రభా. మరి ప్రభా క్రీస్తు కొరకు కుటుంబం, ద ఫ్యామిలీ ఫర్ క్రైస్ట్ గా మేము ఈ లోకంలో వర్ధిల్లాలనంటే ప్రతి కుటుంబంలో ప్రభా ఇతరులను చూచి పోల్చుకుని కాకుండా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మీ చిత్తాన్ని ఈ లోకంలో మేము తెలుసుకొని నడుచుకునే విధంగా సహాయం చేయండి. ఈ రోజు డాక్టర్ సాల్మోన్ గారి ద్వారా కూడా మాకు అనుగ్రహించిన వాక్యంలో ప్రభా మా యొక్క మిషన్ ను మేము తెలుసుకొని దానిలో ప్రభా మేము మీ యొక్క సహాయం, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మేము నడుచుకుంటూ మమ్మల్ని ఓ ప్రభా మరి ఈ భూగోళం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ఆ విధంగా చేర్చమని బ్రతిమలాడుకుంటున్నాం. అసాధ్యమైనది ప్రభా, కానీ ప్రార్థనలో ప్రభా చెరసాల సంఖ్యలు తెగిపోతాయి నాయన. మరి మేము ఆ విశ్వాసముతోని ప్రభా భూగోళం పైన ప్రతి కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికి మేము వెళ్ళి మేలు చేయలేము నాయన, కానీ ప్రతి ఒక్క కుటుంబంలో వాక్యము ప్రార్థన వచ్చిన తర్వాత నమ్మదగిన దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడనే విశ్వాసముతో క్రీస్తు కొరకు కుటుంబము అని ఒక చిన్న గుంపు టిఎఫ్సి గ్లోబ్ ప్రభా ఈ భూగోళం పైన ప్రతి కుటుంబం కొరకు క్రీస్తుగా కుటుంబం మార్చబడుటకు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఇవన్నీ వింటున్న వాక్యముల ద్వారా మా యొక్క మనోనేత్రాలను విప్పి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా ఇంకనూ బాగుపడుతూ ప్రతి దినము మమ్మల్ని మేము నూతన పరుచుకొనొచ్చు, బలపరుచుకొనొచ్చు. మీ బిడ్డలముగా ఈ లోకంలో మాకు మేమే కాదు ప్రభా, మా కుటుంబాలకే కాదు ప్రభా, ఇతరుల ముందు వారికి మేము సాక్ష్యంగా ఉండి మిమ్మల్ని గణపరిచే విధంగా. అదేవిధంగా ప్రభా చివరిలో మరి బ్రదర్ జోసెఫ్ సందీప్ గారు మరి మాకు వివరించినట్టు నిత్యము మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించి మిమ్మల్ని గణపరిచే వారంగా ఉండాలని మేము అది ఎత్తిపెట్టుకొనొచ్చు. మరొకసారి ఈ సమయాన్ని, ఈ చిన్న గుంపును మీ సన్నిధిలో ఎత్తిపెట్టుకొనొచ్చు. మా మధ్య మీరు ప్రభా డాక్టర్ సాల్మోన్ గారిని ప్రభా అద్భుతంగా మరి ఆయన ఓ ప్రభా మరి బాధ్యతను, భారాన్ని ఓ ప్రభా తన జీవితంలో మీరు చేసిన మేలులను, అదేవిధంగా ప్రభా ఈ యొక్క లెంట్ డేస్ లో ప్రభా మాకు కావలసిన మరి ఆత్మీయ ఆహారంను మాకు అనుగ్రహించిన వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఈ కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి మీదుగా ఉండి, మరి ముఖ్యంగా ఈ యొక్క టిఎఫ్సి గ్లోబ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలు అంతకంతకు వర్ధిల్లును గాక. ఆమేన్. 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 థాంక్స్ అండి. God bless you. Thank you. Praise the Lord. Thank you sir. Dr. Salmon sir. Thanks, sir. అయ్యగారు గుంటూరు డిస్ట్రిక్ట్ కదా అయ్యగారు మీది? అవునండి, గుంటూరు. యా మరి ఇక్కడ నుండి చైనా నుండి